అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. వృషభ రాశి వారికి జూన్ 1వ తేదీన రేపటి రోజున మీకు జరగబోతున్నటువంటి కొన్ని విషయాలను గనుక మీరు తెలుసుకున్నట్లయితే నిజంగా ఆశ్చర్యపోతారు. రేపటి రోజున వృషభ రాశి వారి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్‌ను చూస్తున్నారో దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల యొక్క వశీకరణకు సంబంధించినటువంటి ఎటువంటి పరిష్కారానికైనా కానీ ఈ గురువుగారి దగ్గర మీకు ఉన్నది ఉన్నట్లుగా 100% శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గం దొరుకుతుందండి. 7989049722 మీరు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి రేపటి రోజున ఏం జరగబోతుందో తెలుసుకుందామండి. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు బంధుత్వాలకు చాలా చక్కగా ప్రాధాన్యత అయితే ఇస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారికి అప్పుడప్పుడు విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పటికీ కూడా ఆ కోపానికి ఒక అర్థం అయితే ఉంటుంది. అయితే దేని గురించి ఆ కోపం వస్తుంది, ఆ కోపాన్ని మరలా వీరు తగ్గించుకోవడానికి వెంటనే ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు వీరిని చూసి, వీరికి ఊరికే కోపం వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ కోపం వెనుక చాలా ఎక్కువగా ఏదో ఒకటి దాగి ఉంటుంది. కానీ వీరు బయటపడరనమాట. అలా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ వీరికి చిన్నప్పటి నుండి కూడా బరువు బాధ్యతలను మోసి మోసి ఏంటంటే అండి, చాలా కష్టాలు, సమస్యలు ఎన్ని వీళ్ళను పలకరించినా కూడా చాలా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటారే కానీ మాకు పలానా బాధ ఉంది, ఈ సమస్య ఉంది, మమ్మల్ని మాకున్నటువంటి సమస్యలను తీర్చండి, ఏదైనా సహాయం చేయండి అని చెప్పి ఎవరి దగ్గర కూడా చేయి చాచి ఎవరిని కూడా అర్థించరనమాట. అంతగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎవరి దగ్గర కూడా చేయి చాపరు. అలాగే ఎవరికైనా కావాల్సి ఉంటే వీరి దగ్గర ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే అంతో ఇంతో సర్ది మరీ ఇస్తారు తప్ప ఎవరి దగ్గర కూడా అనవసరంగా ఒకరి మీద ఆధారపడి బ్రతకదామని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోరనమాట. వీరి వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కానీ వీరి యొక్క మనస్తత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చుకోరనమాట. అంతగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి దైవబలం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలండి. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహంతో వీరికి రేపటి రోజున కొన్ని మంచి శుభవార్తలు వినేటటువంటి యోగం ఉంది. అయితే ప్రతిరోజు కూడా ఏదో ఒక శుభవార్తలు వింటూ ఉంటామా అని మీకు అనుమానం ఉంటుంది. అంటే అందరికీ కూడా ఈ రాశిలో ఉన్న వారందరికీ కూడా ఒకేసారి అయితే ఏ విషయాలు కూడా జరగవు కదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున అంటే జాతక ప్రభావాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున ఏదో ఒక విధంగా ఒకరికి శుభవార్తలు రావచ్చు, ఒకరికి కొంచెం అంటే మనసును బాధించేటటువంటి సంఘటనలు జరగచ్చు. ఇలా ఒక్కొక్కరి అదృష్టం బట్టి ఉంటుంది. ఒక్కొక్కరి యొక్క కర్మ ఫలితాల యొక్క ఆధారంగా ఏ రోజు ఎవరికి ఎలా గడవాలనేది పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్దేశిస్తాడు. కాబట్టి ఈ విధంగా మనం కాలం యొక్క అనుకూలంతో ప్రతిరోజు కూడా కొన్ని శుభవార్తలను అంటే అన్నీ కూడా అనుకూలంగా ఏ రోజు ఎవరికి ఏ మనిషికి ఉండదు. కొంతైనా కానీ ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొంతమందికి అదృష్టం ఉంటే కొంతమందికి ఏదో ఒక విధంగా బాధపడేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే రేపటి రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చాలా ప్రశాంతంగా రేపటి రోజున మీరు జీవితాన్ని గడపబోతున్నారండి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా, ప్రశాంతంగా వారితో టైం స్పెండ్ చేయడం, వారితో చాలా విషయాలను మాట్లాడుకోవడం, కుటుంబకు సంబంధించినటువంటి చర్చలు జరుపుకోవడం, అలాగే పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయడం, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా రేపటి రోజున మీరు కుటుంబంతో చాలా ప్రశాంతంగా అయితే జీవితాన్ని గడపబోతున్నారనే చూసుకోవచ్చు. ఇలాగే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశివారు ఎక్కువగా సక్సెస్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించడం కోసమే పని చేస్తూ ఉంటారు. అంటే ఇతర రాశుల వారు విజయం కోసం పని చేయరా అని కాదండి అర్థం. ఖచ్చితంగా అందరూ కూడా విజయం కావాలని చెప్పే పనిచేస్తారు. కానీ విజయాన్ని పొందేటటువంటి వరుసలో ఈ రాశివారు కొంచెం ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి అదృష్ట శాతం ఎక్కువగా ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి ఎక్కువగా ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే మీరు చేసేటటువంటి నెగ్లిజెన్సీ ఏంటంటే అండి, ఏదైనా ఒకటి మీకు అనుకూలంగా ఉన్న రోజు చాలా సంతోషంగా ఉప్పొంగిపోయి భగవంతుని నానా రకాలుగా పొగిడేసి వెంటనే పూజలు, పునస్కారాలు, దేవాలయాల చుట్టూ తిరగడం ఇలాంటివి చేస్తారు. మీకు ఏదైనా కొంచెం అనుకూలంగా లేని పక్షాన, లేదంటే ఏదైనా కొంచెం మిమ్మల్ని బాధించేటటువంటి సంఘటనలు జరిగినా, లేదంటే మీకు మనసుకి ఏదైనా కొంచెం క్లిష్టమైన
చెప్పలేనటువంటి పరిస్థితులు ఏర్పడినా కానీ వెంటనే దైవాన్ని నిందించడం, ఇక దైవానికి దూరం అవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇలాంటివి చేయడం చాలా తప్పండి. మనం అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు మరొకలాగా ఎప్పుడూ కూడా ఉండదు. భగవంతుని ఎట్టి పరిస్థితులు కూడా దూషించకూడదు. అది చాలా పాపం కూడాను. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఎప్పుడూ కూడా ఒకే మనస్తత్వంతో ఉండాలన్నమాట. మనకు కష్టం ఇచ్చినా, సంతోషం ఇచ్చినా ఎప్పుడూ కూడా సమభావంతో స్వీకరించేవాడే భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రవుతాడు. కాబట్టి ఈ రాశి వారు ఎక్కువగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఎందుకు ఉంది అంటే, మిమ్మల్ని ఎన్ని కష్టాలు, కాలం ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంతగా పరీక్షించినా కూడా ఏంటంటే మీ ఓర్పు సహనాన్ని మీరు ఎక్కడా కూడా తగ్గించుకోకుండా చాలా చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడూ కూడా పొందాలనేటటువంటి తపనతో ప్రతినిత్యము కూడా దైవనామ స్మరణ చేయడమో, లేదంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల యందు మీకు ఎక్కువగా ఆసక్తి కలగడం, ఇలాంటివన్నీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగితే తప్ప ఏది కూడా రాదండి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎవరిపై ఉంటే వారికి ఆధ్యాత్మిక పరంగా ఎక్కువగా అంటే ఏదైనా భగవంతుడి యొక్క భక్తి గీతాలు వినాలనో, లేదంటే భక్తికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలనో, ఇలా ఏదో ఒకటి భగవంతుడి యొక్క పాద పద్మాల యందు లీనమైపోయి మనసు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తున్నాం అనేటటువంటి భ్రాంతితో బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఉన్నవారికి ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా తోడుగా నీడగా కాపాడుతూ ఉంటుంది. ఏదైనా వీరికి అనుకూలంగా లేనటువంటి సమయంలో కూడా ఏంటంటే భగవంతుడు వీరికి తోడుగా అండగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా దైవబలం అనేది ఈ రాశివారు చాలా ఎక్కువగా సంపాదించుకున్నారనే చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి అన్ని పనుల్లో కూడా మీరు మంచి శుభవార్తలు వింటారండి. అంటే మీ శుభవార్తలు వింటారంటే మీకు అనుకూలంగాను మీరు చేపట్టినటువంటి పనుల్లో విజయం సాధిస్తారు అని చెప్పి అర్థం. అంతేకాకుండా రేపటి రోజున మీకు ఎవరైతే మీ ద్వారా అంటే కొంతమంది అప్పులు తీసుకున్న వాళ్ళు కానీ, లేదంటే మీకెవరైనా డబ్బుల పరంగా తిరిగి ఇవ్వడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మీ చేతి నిండా కూడా రేపటి రోజున మీరైతే ధనాన్ని చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇంకా ఏదైనా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి రాశివారు ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఆ బిజినెస్ను స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మీరు ఇంతలో స్టార్ట్ చేద్దాం, ఇంత పెట్టుబడి పెడదామని చెప్పి మీరు ముందుగానే ఒక ప్రణాళిక వేసుకుని ఉంటారు కదా. అలా వేసుకున్నటువంటి ప్రణాళికను రేపటి రోజున మీరు అమలుపరచబోతున్నారు. అలా మీరైతే అమలుపరచడం ద్వారా కూడా ముందు రోజుల్లో అది మీకు మరింతగా విజయం చేకూరే విధంగా ఉండబోతుంది. అంతేకాకుండా వ్యాపారంలో కూడా మంచి లాభాలను అయితే చూడబోతున్నారు. అలాగే ఈ వ్యాపారంలో కూడా మిమ్మల్ని అదృష్ట దేవత వరించబోతుందండి. అలాగే భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఈ రాశి వారికి నిత్యం ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా ఎక్కువగా విజయమే లభిస్తుంది. ఇక మీరైతే ఈ రాశి వారు ఎక్కువగా శివారాధన చేస్తూ ఉండండి. మీరు కనుక శివారాధన చేసుకుంటూ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులను ఎక్కువగా పొందడం వల్ల మీకు సక్సెస్ రేట్ అనేది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఒక విషయంలో మాత్రం చాలా మైనస్లు ఉన్నాయనే చెప్పుకోవాలి. అదేంటంటే మీ యొక్క జీవితంలో కొన్ని విషయాల్లో చాలా వరకు అంటే కుటుంబపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, లేదంటే ఇలా దగ్గర బంధువుల్లో, వ్యక్తుల్లో ఇలా ఎవరో ఒకరి ద్వారా మీరైతే జీవిత భాగస్వామితో కావచ్చు కొన్ని ఇబ్బందులు అయితే కొన్ని రోజుల నుండి ఎక్కువగా తరచుగా రావడం జరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో కావచ్చు, సహోదరి వర్గంతో కావచ్చు, ఇలా చాలా వరకు కూడా ఇబ్బందులు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు అన్నింట్లో కూడా సక్సెస్ అయినప్పటికీ కూడా ఈ యొక్క విషయం అంటే కుటుంబ విషయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటున్నాయి. అయితే రేపటి రోజున కుటుంబ పరంగా మీరు చాలా చర్చలు అయితే జరుపుతారండి. అంటే చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి చాలా చక్కగా స్పెండ్ చేస్తారు. అలా టైం స్పెండ్ చేయడం వలన ఒకరికి ఒకరు అర్థం చేసుకుని బంధాలు అనేవి నిలబడబోతున్నాయి. చాలా కాలం నుండి ఎడబాటుగా ఉన్నటువంటి బంధాలు కూడా దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామితో కూడా మీ మనసులో ఉన్నటువంటి కొన్ని మాటలను చెప్పుకోవడం వలన వారికి కూడా మీ మీద ఉన్నటువంటి గౌరవం, ప్రేమ రెట్టింపు అవుతుంది. అలాగే చాలా రోజుల నుండి మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము అని చెప్పి వారు కూడా తప్పకుండా బాధపడతారు. అలాగే ఆ బాధను పైకి చూపించకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు తప్పకుండా. అలాగే మీకు తగినటువంటి గౌరవాన్ని ఇస్తారు. కుటుంబ సభ్యుల్లో కూడా చాలామందికి అంటే మీ ప్రేమ, మీ విలువ తెలియని వారు మిమ్మల్ని ఎవరైతే పక్కన పెట్టారో వారందరూ కూడా మీ దగ్గర అవుతారండి. అలాగే మీ మనసుకు నచ్చే విధంగా వారి ప్రవర్తన, అలాగే వారి యొక్క మాట తీరు ఉంటుంది. మిమ్మల్ని చాలా చక్కగా నలుగురిలోనూ గౌరవిస్తారు. అలాగే ప్రశంసలు కూడా చాలా ఎక్కువగా దక్కుతాయి. అలాగే విద్యార్థుల పరంగా, ఉద్యోగస్తుల పరంగా ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ రాశివారి చెందిన వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా రేపు సాయంత్రానికి మీ మనసు అనేది చాలా రోజుల తర్వాత ఒత్తిడి నుండి రిలీఫ్ అయితే ఒక మనసు ఎలా ఉంటుందంటే ఆ విధంగా మీరు చాలా రిలీఫ్ అవుతారండి. మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఇక యాజ్ రీజ్గా రోజులాగే మీరు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, అలాగే శివారాధన చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించరండి. అలాగే మీ ఇష్టదేవతారాధన చేసుకోండి, కులదేవతారాధన చేసుకోండి. ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండడం వలన మీ మనసును అంటే మీకు ఒకవేళ అంటే పూజ చేయలేకపోయినా దేవాలయానికి వెళ్ళి భగవంతుని సందర్శించుకోలేకపోయినా కూడా ఇవేమీ చేయకపోయినా కూడా మనసులోనైనా కానీ ఓం నమ శివాయ అనేటటువంటి
ఈ యొక్క పంచాక్షరి నామాన్నైనా ప్రతినిత్యము కూడా జపించుకుంటూ ఉండడం వల్ల మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే కాకుండా మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయం ఉన్నా కూడా అనుకూలంగా మారడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి జూన్ నెల 1వ తేదీన ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఈ విధంగా ఉన్నాయండి. మరి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.